గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఫోర్త్ క్లాస్ టైంలో అనుకుంటా నాగార్జున గారిని నేను చూడాలని చెప్పి ఏడ్చానంట. ఓకే, నాకు చూడాలని ఉంది అంటే అప్పుడు అమ్మ తిట్టారనమాట. ఇదేం పిచ్చే నీకు నాగార్జున చూడడానికి ఏడవటం ఏంటి అని. అంటే ఎందుకో అప్పుడు బాగా అనమాట. హలో బ్రదర్ ఆ మూవీస్ అవన్నీ చూసినప్పుడు చాలా ఇష్టం ఉండేది. ఓకే, అంటే మీరు ఏం చదువుకున్నారు? బీటెక్ చేశాను. బీటెక్ చేశారు, మా బ్యాచే. అంటే బ్యాచ్ అంటే ఇయర్ కాదు. ఓకే, సో బీటెక్ చేసి ఎవరైనా కానీ సాఫ్ట్వేర్ అట్లా వెళ్ళాలి, మీరు ఏమైనా ట్రై చేశారా సాఫ్ట్వేర్? లేదు. ఓకే, బీటెక్ అయిపోగానే ఇంట్లో వాళ్ళు మ్యారేజా చేసుకోమ్మా అన్నారు. ఓకే అన్నాను. సో నెక్స్ట్ సినిమా ప్రయాణం అనేది ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఎలాంటి క్యారెక్టర్స్ అనేది మీ దగ్గర నుంచి రావచ్చు అనుకోవచ్చు? అంటే ఇప్పుడు ఎక్కువ మదర్ క్యారెక్టర్సే చేస్తున్నాను. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కొన్ని మూవీస్ చేస్తున్నాను, మదర్ క్యారెక్టర్స్ కొన్ని చేస్తున్నా. ఇప్పుడు నా ఎట్టు రిలీజ్లో కొంచెం మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు నాని గారి కోర్ట్ మూవీ ఒకటి ఉంది. ఓకే, దాంట్లో కూడా మంచి పేరు వస్తుందని డెఫినెట్లీ అనుకుంటున్నాను. పరదా మూవీ ఒకటి. ఓకే, పరమేశ్వరన్ గారు. సో ఇంకోటి నాకు తెలియకుండా అంటే అదే మనం చేస్తూ ఉంటే డైరెక్టర్స్ తెలుస్తుంది కదా, ఓకే వీళ్ళు చేయగలరని. రీసెంట్గా ఒకటి నేను ఫ్రాక్షన్ అనమాట, ఫ్రాక్షనిస్ట్ నేను దాంట్లో. ఫ్రాక్షనిస్ట్? కత్తులా బాంబులా? కత్తులు. సో ఆ క్యారెక్టర్ ఒకటి చేశాను, బాగుంది అన్నారు. సో అది కూడా నేను అనుకుంటున్నా బాగుంటుంది అని. బాగా చేసావని అయితే చెప్పారు అప్పుడు. ఒకసారి అవి రిలీజ్ అయితే కానీ మనకు తెలియదు కదా మనం ఎలా చేసామని అయితే. కాదు, మీతో కత్తి పట్టించిన ఆ డైరెక్టర్ ఎవరో తెలియాలి మేడం. అంటే సెట్ అయిందండి యాక్చువల్లీ, చాలా బాగుంది, బాగా సెట్ అయ్యారు మేడం దీనికే అన్నారు. కానీ ఇంత స్మైల్ ఇస్తూ ఇట్లా నిండుగా బాగా ఎట్లంటే ఒక హోమ్లీ క్యారెక్టర్స్ అంటారు చూసిన అట్లా సెట్ అయ్యేదంటే మిమ్మల్ని ఫ్యాక్షన్స్ చేసినారంటే అదే మనం ఇలాంటివి కూడా చేయగలమని. అదే కొత్తవి. సో నాకు అప్పుడే తెలిసింది, అంతవరకు తెలియదు. అమ్మో చెప్పారు కానీ అమ్మో ఏంటి ఎలా ఉంటుంది అనుకున్నా. కానీ అబ్బా జీపులు వెనకాల రావటము, పరిగెత్తటము, సినిమాల్లో పట్టుకొని కత్తులు పట్టుకొని బాంబు బ్లాస్ట్ మధ్యలో బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ అది. ఓకే, ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తీస్తా. సిరీసా సినిమానా? మూవీ కంప్లీట్ మూవీ. ఓకే, సో ఇట్స్ మంచి ప్రామినెంట్ రోల్, చిన్నదా ఇంపార్టెంట్ రోలు. బట్ ఆ క్యారెక్టర్ నచ్చింది నాకు. అంటే నాకు ఏదైనా పవర్ఫుల్ క్యారెక్టర్ అయితే చేయాలని ఉంది. సో అనుకోకుండా అదే వచ్చింది అలాగా. ఓకే, అంటే పరదా మూవీ ఎలా ఉండబోతుంది? అది కూడా మంచి క్యారెక్టర్. మంచి క్యారెక్టర్, అది ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో అదే అంటున్నా, చిన్నదైనా కూడా మనకి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది కదా, అలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నా. ఓకే, నైస్. అండ్ సో పరదా ఒకటి ఉంది, లైలా ఒకటి ఉంది. లైలా కూడా ఉందా? దాంట్లో కూడా ఒక ఇంపార్టెంట్. చాలా ఉన్నాయి మీ దగ్గర ఈ మంత్ లో రిలీజ్ అయ్యే మూవీస్. ఓకే, లైలాలో ఏం క్యారెక్టర్ మ్యామ్? పృథ్వీరాజ్ గారి వైఫ్ క్యారెక్టర్ చేశాను. ఓకే, అండ్ విశ్వక్సేన్ గారి లేడీ గెటప్ ఎలా ఉండబోతుంది? నిజంగా అసలు ఆయన చూస్తే మనమే నమ్మేటట్లేదు చెప్తే కూడా, అంత బాగున్నారు ఆయన. ఆ లేడీ గెటప్లో కూడా ఎంత న్యాచురల్గా ఎంత ఇదిగా ఉన్నారంటే. హీరో ఆల్సో చాలా మంచి హీరో ఆయన. ఓకే, చాలా కూల్. అసలు చెప్పాను, అసలు వీళ్ళందరినీ మనం చూసి అనుకునే వాళ్ళకి చిన్నప్పుడు అమ్మో వీళ్ళు ఎలా ఉంటారో ఎలా మాట్లాడతారో అని. బట్ అందరూ ఎంత మంచిగా ఉంటారంటే, అంటే ఆ హీరో అంటే ఓ నేను ఇది నేను అది అంటూ జనరల్గా అనుకుంటాం మనం. డౌన్ టు ఎర్త్. వావ్. ఓకే, సో మీ బీటెక్ అంతా ఎక్కడ? విజయవాడేనా? ఎక్కడ? బీటెక్ హైదరాబాద్ చేశాను నేను. బీటెక్ హైదరాబాద్. ఓకే, స్టడీస్ అంతా విజయవాడ. ఎలా ఉంది లైఫ్, హైదరాబాద్ లైఫ్ బీటెక్? అప్పుడు పెద్ద తెలియదు మనకి, ఇంత డెవలప్ కాలేదు. ఓకే వెళ్ళాము చదువుకున్నాం వచ్చేసాం అంతే. ఇప్పుడు హైదరాబాద్ అసలు చూస్తే అమ్మ అన్ని ఇయర్స్ ముందు ఇదేనా అనుకునేవాళ్ళం. చాలా ఆస్మాన్ ఫరక్ ఉంది. చాలా అసలు చాలా. ఇప్పుడు నేను ఆ గెటప్కి ఈ గెటప్కి ఎలా ఉన్నానో అలా ఉంటాను. ఏమన్నా కంపారిజన్? అంతే కదా, డాకు మహారాజులో అలా చూసి ఇలా చూస్తే
ఇప్పుడు కూడా చెప్తే చాలా మంది ఇప్పుడు అక్కడ ఆవిడ ఎవరో గుర్తుపట్ల నేను చూసానండి ఎక్కడ మీరు ఏం చేశారు అని. సో చెప్తే కూడా అసలు ఆ క్యారెక్టర్ ని రికగ్నైజ్ చేయలేరు కదా ఇలా చూసి. ఇంటర్వ్యూ చేసిన తర్వాత కూడా అనుకుంటారు డాకు మహారాజ్ అంటున్నారు ఎక్కడ ఉంటారు ఇవిడ. ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత పాస్ చేసుకుని ఓ అది వాణిశాలిని గారా అని అనుకుంటారు అనమాట. అలా. ఓకే, నైస్ మ్యామ్. మొత్తానికైతే మంచి మంచి మూవీస్ అనేది కూడా చేస్తూ మరి ముందుకెళ్తూ ఉన్నారు. సో వాట్స్ నెక్స్ట్ అనే మైండ్లోకి వచ్చిందంటే ఏం చెప్తారు? ఏం లేదండి, అలా ఏం లేదు. మూవీస్ ఉన్నాయి ఇప్పుడు, అవి చేస్తున్నా. లేకపోతే ఫ్యామిలీ, పిల్లలు. ఫైనాన్షియల్ పరంగా ఆల్ సెట్, ఫ్యామిలీ ఇస్ గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ సెట్, అంతా గుడ్. ఓకే మ్యామ్. ఈ మరి డాకు మహారాజ్లో మీరు యాక్ట్ చేశారు. చాలామంది యాక్టర్స్తో కూడా మీకైతే మంచి కాంబినేషన్ సీన్స్ అనేది కూడా ఉన్నాయి. ఈవెన్ శ్రద్ధా శ్రీనాథ్ గారితో కానీ అండ్ బాలకృష్ణ గారు, సమ్మటి గాంధీ గారు, వీళ్ళందరితో ఉన్నది. ఎలా అనిపించింది ఆ జర్నీ మొత్తం మీకు అసలు? అంటే అదే చెప్పాను కదా, అందరూ ఒక ఫ్యామిలీలా కలిసిపోయారు. మాటలు కానీ అంటే చూస్తే ఓకే, వాళ్ళు అంత పెద్ద ఆర్టిస్టులు అసలు, బట్ స్టిల్ వాళ్ళు మనతో పాటే కూర్చుని, మన పక్కనే కూర్చుని, మనతో పాటే తింటూ, మనతో పాటే తాగుతూ చాలా ఒక ఫ్యామిలీలానే కలిసిపోయారు అనమాట అందరూ. సలహాలు సూచనలు ఏమన్నా? సమ్మటి గాంధీ గారు అక్కడ వాళ్ళ పక్కన చేసామన్నమాట మేము అందరూ అనమాట. అదే చెప్పేవారు, అమ్మ నువ్వు ఎంత బాగా చేసావు అమ్మ నువ్వు, లేదు ఇక్కడ ఇంకొంచెం ఇలా చేయాలమ్మా. సో వాళ్ళకి తెలుసు కదా నేను ఇప్పుడిప్పుడే అని. ఏదైనా ఉంటే మాత్రం ప్రేస్ చేసేవారు, లేదు ఇంకొంచెం ఇలా చెయ్యి, నెక్స్ట్ షార్ట్స్ ఎలా అవుతాయి కాబట్టి ఇలా చెయ్యి అని చెప్పేవారు. మంచిగా అనిపించింది నాకు అవన్నీ. ఓకే, అవన్నీ ఉపయోగిస్తున్నారు అనమాట ఇప్పుడు యాక్టింగ్లో. నైస్ మ్యామ్. మొత్తానికైతే మంచి మంచి మూవీస్ తీస్తూ ఇంకా మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేయాలి. మీరు అనుకుంటున్నట్టు ఆ ఫ్యాక్షనిస్ట్ రోలే కాదు, ఇంకా పవర్ఫుల్ రోల్స్ చేయాలి. నేను అవే కాదు, ఇవి కూడా చేయగలుగుతాను. అదే చెప్తున్నా, డైరెక్టర్స్ మనల్ని చూసినప్పుడు నాకు అలా ఉండేది. డెఫినెట్లీ వచ్చినప్పుడు మనకంటూ ఒక క్యారెక్టర్ రాయాలి, రాస్తే బాగుంటుంది, మీకోసం రాశాను అంటే ఆ ఫీల్ వేరు. ఓకే. సో ఇప్పుడు నన్ను చూసి ఇచ్చారు క్యారెక్టర్స్, ఓకే నువ్వు చేయగలవమ్మా అని చెప్పి. ఇప్పుడు ఈ డాకు మహారాజ్ కానీ ఆ ఫ్రాక్షనల్ స్టార్ కానీ ఓకే, బట్ నాకు కావాల్సింది ఓకే లేదు నీకోసం రాశానమ్మా, నువ్వే చేయాలి ఈ రోల్. అది. సో మీకంటూ ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది కదా, సో ఏది ఆ డ్రీమ్ రోల్? అంటే రమ్యకృష్ణ గారు అమ్మవారిది చేశారు కదా. అసలు ఆ రోజుల్లో ఆ పోస్టర్స్ ని అంటే థియేటర్లోనే హారతులు పట్టారు. అవును, ఆ సీన్స్ కానీ రమ్యకృష్ణ గారు వచ్చినప్పుడు నిజంగా అమూర్తలు వచ్చిందా అన్న టైప్లో. అలాంటిది నాకు చేయాలని ఉంది. ఓకే, సూపర్ మేడం. తనకైతే పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు. అది కూడా అమ్మోర్తల్లి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అంటే పవర్ఫుల్ క్యారెక్టర్. పవర్ఫుల్ క్యారెక్టర్ అది. అంటే నాకు చేయాలని ఉంది అలాంటి టైప్ అయితే. ఓకే, చూడాలి మరి. నైస్ నైస్, థ్యాంక్ యూ. అండ్ మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అండ్ వాణిశాలిని గారు అంటే ఎవరా అంటే తెలిసేలా చేశారు. అండ్ లైలా ద్వారా కూడా ఇంకా బాగా తెలుస్తారేమో. అవును. థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ వెరీ మచ్ చాణక్య గారు. మ్యామ్, ఈ మరి డాకు మహారాజ్లో మీరు యాక్ట్ చేశారు. చాలామంది యాక్టర్స్తో కూడా మీకైతే మంచి కాంబినేషన్ సీన్స్ అనేది కూడా ఉన్నాయి. ఈవెన్ శ్రద్ధా శ్రీనాథ్ గారితో కానీ అండ్ బాలకృష్ణ గారు, సమ్మటి గాంధీ గారు, వీళ్ళందరితో ఉన్నది. ఎలా అనిపించింది ఆ జర్నీ మొత్తం మీకు అసలు? అంటే అదే చెప్పాను కదా, అందరూ ఒక ఫ్యామిలీలా కలిసిపోయారు. మాటలు కానీ అంటే చూస్తే ఓకే, వాళ్ళు అంత పెద్ద ఆర్టిస్టులు అసలు, బట్ స్టిల్ వాళ్ళు మనతో పాటే కూర్చుని, మన పక్కనే కూర్చుని, మనతో పాటే తింటూ, మనతో పాటే తాగుతూ చాలా ఒక ఫ్యామిలీలానే కలిసిపోయారు అనమాట అందరూ. సలహాలు సూచనలు ఏమన్నా? సమ్మటి గాంధీ గారు అక్కడ వాళ్ళ పక్కన చేసామన్నమాట మేము అందరూ అనమాట. అదే చెప్పేవారు, అమ్మ నువ్వు ఎంత బాగా చేసావు అమ్మ నువ్వు, లేదు ఇక్కడ ఇంకొంచెం ఇలా చేయాలమ్మా. సో వాళ్ళకి తెలుసు కదా నేను ఇప్పుడిప్పుడే అని. ఏదైనా ఉంటే మాత్రం ప్రేస్ చేసేవారు, లేదు ఇంకొంచెం ఇలా చెయ్యి, నెక్స్ట్ షార్ట్స్ ఎలా అవుతాయి కాబట్టి ఇలా చెయ్యి అని చెప్పేవారు. మంచిగా అనిపించింది నాకు అవన్నీ. ఓకే, అవన్నీ ఉపయోగిస్తున్నారు అనమాట ఇప్పుడు యాక్టింగ్లో.